షాద్నగర్ పట్టణ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించిన భారీ రోడ్ షోలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ పాల్గొన్నారు. షాద్నగర్ బ్లాక్ ఆఫీస్ నుంచి ఛత్రపతి శివాజీ చౌరస్తా వరకు కొనసాగిన ఈ రోడ్ షోలో పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరును, ఒక మహిళను అన్ని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న మహిళలను ఇలాగే అవమానిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అదేవిధంగా కేంద్రంతో నిధులు తీసుకువచ్చేంత అటువంటి శక్తి ఉన్న మహిళ. ఇలాంటి మహిళలను అవమానిస్తే పాలమూరు మహిళలన్నీ అవమానించినట్లు అని అన్నారు. ఇది మొఘలుల సామ్రాజ్యం కాదు, ఇది నరేంద్ర మోదీ యొక్క సామ్రాజ్యం అని అన్నారు. బీజేపీ గెలిచేటువంటి సీట్లలో మొదటి సీటుగా పాలమూరు ఉండబోతుందని, అందరూ కష్టపడి తనని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోదీ గారి కాలి కింద దుమ్ము కూడా అర్హత లేదా? ఎక్కడ నీవు మా మోదీ ఎక్కడ? ఓటుకు నోటు కేసులో కట్టుబడ్డ నీవు, జైల్లో పోయొచ్చిన నీవు, 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2 సార్లు దేశ ప్రధానిగా, మచ్చలేని నాయకుడిగా, ఎక్కడ లంచగొండలున్నా, అవినీతి పనులున్నా పరతం పడుతున్నటువంటి నాయకుడు ఇలా నరేంద్ర మోదీ గారు. ఇలా అవినీతిని రూపుమాపాలి. అవినీతిని రూపుమాపినాడే మన బతుకులు బాగైతే గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చే ఎలక్షన్లకు ఇచ్చే 500 1000 తీసుకొని ఓట్లేస్తే, వాళ్ళు ఇచ్చే లంచం తీసుకొని మనం ఓట్లేస్తే వాళ్ళ కింద ఎప్పుడు కూడా జీతగాలుగానే బతికే పరిస్థితి